టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు మన టెక్నికల్స్ ఎలా వర్క్ అయినాయి, రేపటి మార్కెట్కి ఏ విధంగా టెక్నికల్స్ ఇక్కడ డ్రా చేసుకోవాలని చూద్దాం. మనం 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం గైస్. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మనకి ఇక్కడే మార్కెట్ ఎందుకు ఆగింది, ఇదొక రెసిస్టెన్స్ జోన్ అని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ ప్రీవియస్ హై ఉంది కదా, దీన్ని బట్టి ఆగింది అంటారు. ఓకే, ప్రీవియస్ అదొక రీజన్. ఇప్పుడు మనం టెక్నికల్స్కి ఎలా చూడాలి అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇక్కడ 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్ మార్కెట్ ఇక్కడ వరకు ఎందుకు వెళ్ళి రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది అనేది కూడా మనం వివరించుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది ఎంత నెంబర్? 50,000. 50,000 ఈజ్ ఏ రౌండ్ నెంబర్. ఓకే, రౌండ్ లెవెల్. ఎప్పుడు కూడా బిగ్ నెంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో, బిగ్ రౌండ్ లెవెల్ అంటే ఏంటండి? 500, 1000, 2000, 100 దగ్గర కూడా ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అంటే 49,999 దగ్గర కూడా ఒక్కోసారి తీసుకుంటుంది. ఎప్పుడు? ఇది చాలా తక్కువ టైంలో. ఇది ఏంటంటే 50,000 ఈజ్ ఏ బిగ్ రౌండ్ నెంబర్. ఓకే, ఈ రౌండ్ నెంబర్లో ఎన్నిసార్లు రెసిస్టెన్స్ తీసుకుని చూద్దాం. 1, 2, 3. ఎందుకు అదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుందంటే దిస్ ఈజ్ ఏ రౌండ్ లెవెల్. ఓకే, మ్యాక్సిమం 4 to 5 టైమ్స్ వరకు అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఇంకొకటి అదొక వే, అంటే మార్కెట్ అక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పడం అదొక వే. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ఉంది 1 టైమ్స్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. మ్యాక్సిమం 3 టైమ్స్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఆగే ఛాన్స్ ఉంది. ఇదొక వే టీచింగ్. ఇంత నాలెడ్జ్ లేదు నాకు అసలు. నేను టెక్నికల్స్ ద్వారా ఫిబ్ లెవెల్స్ యూజ్ చేసి నేను ఈజీగా తెలుసుకోవాలనుకున్నా. ఎలా? ఓకే, ఐ విల్ టీచ్ యూ. ఓకే, ఇక్కడ ఫిబ్ ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వేసిన క్యాండిల్ ఎప్పుడు మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వేస్తే టెక్నికల్స్ ఎలా చూడాలి, లేదా రెడ్ క్యాండిల్ వేస్తే టెక్నికల్స్ ఎలా చూడాలి అనేది మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటాం. అంటే రేపు జరగబోయే మార్కెట్ గురించి ఈరోజే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు స్వింగ్ లో టు ప్రీవియస్ హై టు, అంటే ఏ క్యాండిల్ అయితే ఉందో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయితే మనం ఎక్స్టెన్షన్ పైకి తీసుకోవాలి, లేదా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎక్స్టెన్షన్ కిందకి వేసుకోవాలి. ఎక్స్టెన్షన్ అంటే ఏంటండి? నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉందని. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయ్యగానే మనం ఒక జోన్ డ్రా చేసుకున్నాం. ఎందుకని ఈ జోన్ ఎందుకు డ్రా చేసామండి? వెస్టర్డే లో దీనికన్నా లో లేదు ఇక్కడ దగ్గరలో. ఓకేనా? కాబట్టి ఈ లోని కన్సిడర్ చేయొచ్చు. ఈలోకి చాలా దగ్గర ఉంది, ఈలోకి చాలా దగ్గర ఉంది. కాబట్టి ఈ రెండింటిని కన్సిడర్ చేయకుండా ఈ లోని కన్సిడర్ చేసి స్వింగ్ లో టు క్యాండిల్ హై టు అదే స్వింగ్ అయింది. ప్రీవియస్లో ఏంటండి? అదే క్యాండిల్ లోలో డ్రా చేస్తే నెక్స్ట్ మనకి టార్గెట్ ఎక్కడ వచ్చింది? రెసిస్టెన్స్. ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే మన టార్గెట్. మన ఎంట్రీ అవ్వడం అవ్వకపోవడం అనేది అది మీ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. నేను స్ట్రాటజీ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ చెప్పట్లేదు. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్కి ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళి ఆగిద్ది, ఎక్కడ వరకు వెళ్ళి మళ్ళీ పడడానికి అవకాశం ఉందని చెప్తున్నా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వరకు వెళ్ళి ఆగి ఇక్కడే రివర్స్ అయ్యి మళ్ళీ చూసారా, ఇదేంటండి 236 లెవెల్ ఏంటండి? స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. ఓకే, కిందకు వచ్చేటప్పుడు సపోర్ట్ జోన్గా అవుతుంది, పైకి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్గా కూడా వర్క్ అవుతుంది. మార్కెట్ మరి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు కదంటే వచ్చేసిద్దండి, చెప్పలేం కదా. మ్యాక్సిమం అయితే ఇక్కడ వరకు వెళ్ళిద్ది. ఇక్కడ కూడా మంచిగా ఫామ్ చేసి మంచిగా క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ వరకు వెళ్ళిద్ది. లేదు ఇది కూడా లేదంటే ఇంకా 1 జోన్కి వెళ్ళిద్ది. ఈరోజు 1 జోన్ అయితే టచ్ అవ్వలేదు. ఓకే, ఈ లెవెల్ అయితే మీకు కన్ఫర్మ్ అయింది కదా. ఈ రోజు టెక్నికల్స్ ఎలా చూడాలి అంటే ఈ రోజు లెవెల్ అయితే కన్ఫర్మ్ అయింది కదా. ఇక్కడ డ్రాప్ మళ్ళీ ఎక్కడ వరకు వచ్చింది? ఇందాక చెప్పుకున్నాం కదా 236 జోన్, అలా అయినా చూడొచ్చు. లేదా ఇది ఉంది కదా, దీనికన్నా కింద లో ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి డ్రా చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా చూసారా సపోర్ట్ జోన్కి వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యింది. ఓకే, ఇదొక వే. ఇలా ఫిబ్ లెవెల్స్ నేర్చుకోండి. డైలీ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా ఫిబ్ లెవెల్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తే. మీ అంతటా మీరు నేర్చుకునేంత వరకు నేను ప్రతిరోజు వీడియో చేస్తూనే ఉంటాను. మీరు కామెంట్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ దెమ్.
ఓకే ఓకే రేపటి మార్కెట్ ఎలా ఉందని చూద్దాం. ఈరోజు మార్కెట్ గురించి చెప్పా కదా, ఎక్స్ప్లెయిన్ చేశా కదా. రేపటి మార్కెట్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మీకు మళ్ళీ సేమ్ జోన్, దీనికన్నా లో చాలా కిందకు ఉంది. ఓకే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి 3 టైమ్స్ ఇక్కడే మార్కెట్ సస్టైన్ అయింది. కాబట్టి ఇదే బిగ్ సపోర్ట్గా తీసుకొని ఈ సపోర్ట్ టు స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈరోజు మార్కెట్ ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మార్కెట్ ఒకవేళ రేపు డౌన్ సైడ్ అంటే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వే అవకాశం ఉంది. ఓకేనా, నేను గ్యాప్ డౌన్ గురించి ఫస్ట్ చెప్పిన అందుకే రేపు ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఓకే ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు టార్గెట్ ఎక్కడ ఉంది, ఇది టార్గెట్, ఇది సపోర్ట్ జోన్ కూడా. మీకు చూసారా ఇక్కడ టెక్నికల్స్ ఎంత సూపర్గా వర్క్ అవుతుందో చూసారా. ఈరోజు మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఎండ్ అయిన చోటుకి దీనికి ఎంత క్యాలిక్యులేషన్ ఉందో చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి డ్రా చేసుకొని ఇక్కడ డ్రా చేసుకుంటే మార్కెట్ ఎక్కడైతే మొదలైందో అదే మళ్ళీ సపోర్ట్ జోన్ వచ్చింది. ఈ సపోర్ట్ జోన్కి అర్థం ఏంటి, మార్కెట్ ఈరోజు ఎంత పెరిగిందో రేపు అంత పడడానికి అవకాశం ఉంది. ఓకే మీరు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చెప్పబోయేది ఏంటంటే రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా రెడ్ క్యాండిల్ వేస్తే ఓకే మీరు టార్గెట్ 236 లెవెల్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సారీ 236 లెవెల్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సపోర్ట్ జోన్ పెట్టుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. మ్యాక్సిమం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి, దెన్ గో టు సెకండ్ టార్గెట్. ఓకే ఇది డౌన్ సైడ్. లేదు రేపు గ్యాప్ అప్లో కానీ ఫ్లాట్గా కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక బ్లూ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేస్తే మనకి 15 మినిట్స్లో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి. మరీ ఎక్కువ లెవెల్స్కి వెళ్ళొద్దు. ఫస్ట్ టార్గెట్కి ఈ రోజు లో అయితే ఉందో ఇక్కడి నుంచి క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్తే క్యాండిల్ హైటు అదే క్యాండిల్ లో, లేదా ఆ క్యాండిల్ ఇంకా కిందకి వస్తే ఇంకా కిందకి, లేదు క్యాండిల్ దీనిపైనే ఉంది అంటే ఇది తీసుకోండి. ఓకేనా, ఈరోజు క్లోజింగ్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందండి, దిస్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్. ఓకే ఇది మీకు నెక్స్ట్ టార్గెట్ అయింది. ఓకే లేదు మార్కెట్ ఇంకా మూవ్ అవుతుంది, ఇంకా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకుంటే ఓకే దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి డ్రాగ్ చేసేయండి. ఇక్కడ డ్రాగ్ చేసేస్తే మీకు ఇంకా పెద్ద టార్గెట్కి మ్యాక్సిమం ఇక్కడ వచ్చింది 1 జోన్కి వచ్చింది. ఓకే ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గైస్. అండ్ ఇంకొకటి చెప్పబోయే విషయం ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. టెక్నికల్స్ని లైవ్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అని పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ జాయిన్ దెమ్. ఓకే జాయిన్ ద టెలిగ్రామ్. ఓకే ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్తున్నా. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్.